తెలుసుకోబోతున్నాం. 2025 అక్టోబర్ మాసంలో మీనరాశి వారికి 3 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి, 5 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. 2025 అక్టోబర్ మాసంలో మీనరాశి వారికి 40% శుభలితాలు, 60% ప్రతికూల ఫలితాలకు అవకాశం ఉంది. 2025 అక్టోబర్ మాసంలో మీనరాశి వారికి చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా అష్టమ భావంలో తులారాశిలో సంచరించడం వల్ల ఆర్థికంగా బలపడతారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. అనుకోకుండా నూతన వ్యాపారాలు ప్రారంభించి ఆర్థికంగా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళే వాతావరణం ఉంది. జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి గురువు ఈ అక్టోబర్ 18 నుంచి పంచమంలో కర్కాటక రాశిలో ఉండడం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో బాగా రాణిస్తారు. విద్యా సంబంధ విషయాల్లో సత్ఫలితాలు అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. షష్టమంలో సింహరాశిలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే గట్టి పోటీని ఎదుర్కొంటారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. రోగ శత్రు విముక్తిని పొందగలుగుతారు. కొన్ని అప్పులు తెచ్చుకోగలుగుతారు. అనారోగ్యం నుంచి బయటపడతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. ఇక ప్రతికూలంగా 2025 అక్టోబర్ మాసంలో మీనరాశి వారికి షష్టాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు సప్తమ అష్టమ భావాల్లో అనగా కన్యా తులారాశిలో సంచరించడం వల్ల తండ్రితో అభిప్రాయ భేదాలు, అధికారులతో మనస్పర్ధలకు అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా తులారాశిలో అష్టమంలో సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, భూవాహన సమస్యలు, వాహన ప్రమాదాలకే అవకాశం ఉంది. తృతీయ అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా షష్టమంలో అనగా సింహ కన్యా రాశుల్లో సంచరించడం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు, స్త్రీ సహకార లోపము, అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. లాభ వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా జన్మరాశులు మీనరాశులను సంచరించడం వల్ల సోమరితనం వల్ల కొన్ని పనులు వాయిదా పడతాయి. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. పనివారి సహకార లోపం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది. వ్యయములో కుంభరాశిలో రాహువు సంచరిస్తున్నాడు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉంటాయి. అనవసరంగా డబ్బులు వృధా చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. మరి 2025 అక్టోబర్ మాసంలో ఈ మీనరాశి వారు తప్పనిసరిగా రాహుదోషం నుంచి బయటపడడానికి కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేయండి. జన్మరాశిలో శని సంచరిస్తున్నాడు. ఈశ్వర దర్శనం లేకపోతే శనీశ్వర దర్శనం చేసుకోండి. సప్తమ శుక్రదోషం ఉంది. మహాలక్ష్మి దర్శనం, అలసందలు బొబ్బర్లు దానం చేయడం, అష్టమ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం, ఎర్ర కందిపప్పు దానం చేయడం, అష్టమ రవిదోషం నుంచి బయటపడడానికి సూర్య ఆరాధన, సూర్యాష్టక పారాయణం, ఆదివారం రోజు గోధుమ పిండి మన కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.